హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెట్9 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను మీకు వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ పీసీఓడి అని ఈ మధ్య రొటీన్గా వింటున్నాము ఇన్ఫెర్టిలిటీలో. సో ఈ పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ మధ్య ఎక్కువైంది అనేది డిస్కస్ చేద్దామండి. సో పీసీఓడి అంటే అసలు ఏంటి అనేది చూద్దాం. పీసీఓడి అని డయాగ్నోస్ చేయడానికి మనకి కొన్ని క్రైటీరియా అనేవి ఉంటాయన్నమాట. మెయిన్గా ఉమెన్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉండడం, అంటే పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి రాకపోవడం అనమాట. సో ఎగ్ అనేది పీసీఓడిలో టైంకి రిలీజ్ అవ్వదు కాబట్టి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా కొన్ని సిమ్టమ్స్ అనమాట, అంటే ఫేస్ మీద యాక్నే ఎక్కువ రావడం, హెయిర్ అనేది ఫేషియల్ హెయిర్ కానీ ఎక్కువ రావడం, కొన్ని ఏరియాస్లో బ్లాకెనింగ్, నెక్ మీద కానీ యాక్సిలర్లో కానీ బ్లాకెనింగ్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల వస్తుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ మనం చేసినట్లయితే దాంట్లో ఒవారీలో ఎగ్స్ అనేవి నెంబర్ మోర్ దెన్ 20 ఉన్నట్లయితే పీసీఓడిగా మనం పరిగణిస్తామన్నమాట. సో ఈ పీసీఓడి అనేది ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువైంది అని అంటే, మెయిన్గా పీసీఓడికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్గా మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం అండ్ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ అస్సలు చేయకపోవడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మనకి పీసీఓడి అనేది ఈ మధ్య ఎక్కువ అయిందనమాట. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనేది చూద్దాం. సో మెయిన్గా ప్రెగ్నెన్సీ అనే కాదండి, నార్మల్ ఉమెన్కి కూడా యంగ్ ఏజ్ నుంచి పీసీఓడి అనే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పీసీఓడిలో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సో మెయిన్గా లైఫ్ స్టైల్లో కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం అండ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది పీసీఓడిలో. సో మెయిన్గా ఏంటంటే అన్హెల్దీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఒక అట్లీస్ట్ 30 minutes ఇన్ ఏ డే, ఒక 5 days ఇన్ ఏ వీక్ కనుక మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే పీసీఓడిలో ఉండే మెయిన్గా హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి ఇంప్రూవ్ అయ్యి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ కావడం, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మనకి ఎక్సర్సైజ్తో ఉంటాయన్నమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ ఒక 30 minutes, లేకపోతే ఒక 30 minutes యోగా కానీ, జిమ్ కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ, ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు అనమాట పీసీఓడిలో. సో ఎక్సర్సైజ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి పీసీఓడిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్, హై ప్రోటీన్ డైట్, ఇలాంటి డైట్స్ అన్నీ తీసుకోవాలి. నట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఇలాంటి డైట్స్ అన్నీ తీసుకున్నట్లయితే దీనివల్ల కూడా మనకి పీసీఓడి అనేది కొంతవరకు దాని సిమ్టమ్స్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీలో పీసీఓడి వల్ల ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అనేది చూద్దాం. పీసీఓడిలో ఏంటంటే మెయిన్గా మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. సో ఇలా అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దామండి. సో మెయిన్గా మనకి ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనం చిన్న టాబ్లెట్ మెథడ్తోనే ఎగ్ టైంకి రిలీజ్ అయ్యేలాగా చేసి ఆ టైంలో న్యాచురల్గా చిన్న టాబ్లెట్ మెథడ్తోనే చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట పీసీఓడిలో. సో ఇలా 2 to 3 cycles న్యాచురల్ మెథడ్లో ట్రై చేశారు, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కూడా చేశారు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ అన్నీ వాడారు, అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అన్నట్లయితే నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ మెథడ్ మనకి ఐయుఐ ఉంటుంది అనమాట. సో ఐయుఐ అంటే ఏంటంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో దీంట్లో ఏంటంటే సేమ్ మనం ఎగ్ పెరగడానికి 2 or 3 టాబ్లెట్స్, 1 or 2 ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ యొక్క స్పర్మ్స్ కణాలని, బెస్ట్ వాష్ చేసిన కణాలని గర్భాశయంలో పెడతాం. సో దీన్ని మనం ఐయుఐ పద్ధతి అంటాం. సో ఈ ఐయుఐ అనేది ఒక 2 to 3 cycles వరకు ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఐయుఐతో కూడా మనకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని అంటే కనుక నెక్స్ట్ దీన్ని రెసిస్టెంట్ పీసీఓడిగా పరిగణిస్తామన్నమాట. సో రెసిస్టెంట్ పీసీఓడి అంటే ఏంటంటే మనకి పీసీఓడిలో ఎగ్ షెల్ అనేది బాగా థిక్గా అయిపోతుంది అనమాట. సో ఎగ్ స్పర్మ్ కలవడానికి ప్రాబ్లం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్ అనేది బయటకి తీసి డైరెక్ట్గా ఎగ్ స్పర్మ్ మనం ల్యాబ్లో ఇంజెక్ట్ చేసి కలిపి బేబీస్ అనేవి ఫామ్ చేస్తామన్నమాట, ఎంబ్రియోస్.
ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం గర్భాశయంలో పెడతాం. దీన్ని ఐవీఎఫ్ పద్ధతి అంటాం. సో న్యాచురల్ మెథడ్లో కానీ, టాబ్లెట్ మెథడ్లో కానీ, లేదంటే ఐయుఐలో కానీ ఇంకా అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు లాస్ట్ బెస్ట్ ఆప్షన్ పీసీఓడికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో పీసీఓడి అనేది మరీ అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదండి, ఈ మధ్య రొటీన్గా చూస్తున్నాము. సో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటే కూడా చాలాసార్లు మనకి యూజ్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కనుక డిలే అవుతుంది, 1 year న్యాచురల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని అంటే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ.